Welcome to my channel. This is Sirichala. సో ఈ రోజు నేను మీ అందరికి మా బేబీ జెండర్ రివీల్ పార్టీకి మేము గెస్ట్స్ అందరికి ఇవ్వబోతున్న రిటర్న్ గిఫ్ట్స్ గురించి చూపిస్తాను. సో దిస్ ఇస్ ద క్యూట్ హ్యాంపర్. ఫస్ట్ అయితే ఇది నెట్టెడ్ క్లాత్ వచ్చింది, హ్యాంపర్ లాగా ఫీల్ రావడానికి అనమాట. అండ్ దీనిపైన ఫ్లవర్ బ్రోచ్ వచ్చింది. అండ్ ఇది వచ్చేసి S&P అక్రిలిక్ లెటర్స్ తోనే ఒక చిన్న ప్లేట్ అనమాట. దీనిపైన క్యూట్ హార్ట్ కూడా ఒకటి ఉంది. సో ఇప్పుడు దీంట్లో ఏమేమి ఉన్నాయో కూడా మీ అందరికి ఓపెన్ చేసి చూపిస్తా. సో దీనికన్నా ముందు యాక్చువల్లీ రిటర్న్ గిఫ్ట్స్ కొంచెం పని ఉందన్నమాట. సో అది కూడా ఇక్కడ వీడియోలో వేస్తాను, చూడండి మీరు. అంటే లైక్ మేము ఇంటర్నేషనల్ షిప్పింగ్ తెప్పించుకున్నాం కదా, సో ఇవి వచ్చేసి కొన్ని వాళ్ళు స్టిక్ చేసి పంపించలేదు. సో మనమే చేసుకుంటే మంచిగా ఉంటది అని చెప్పేసి అన్నారన్నమాట. సో నిన్న వెళ్ళి గ్లూ గన్ తెచ్చుకొని ఇవన్నీ స్టిక్ చేస్తున్నాము. ఇక్కడ ఒక ఫ్లవర్ బ్రోచ్ పెట్టేసి దీంట్లో ఉన్నాయి అన్ని. సో ఇవన్నీ కూడా ఇట్లా పంపించారు సెపరేట్ గా. ఇవన్నీ ప్యాక్డే వచ్చినాయి. సో ఈ బ్రోచ్ ఇంకా ఈ అక్రిలిక్ లెటర్స్ ఆల్ఫాబెట్స్ మాత్రమే విడిగా వచ్చినాయి అనమాట. సో అవి ఇట్లా అతికిస్తున్నాం ఇప్పుడు ఈ గ్లూ గన్ తోని. సో ఇక్కడ SP సిరి పునీత్ ఇంకా ఫ్లవర్ బ్రోచ్ అనమాట. సో జెండర్ రివీల్ పార్టీ 5 days ఉంది ఇంకా అనంగా ఇవన్నీ వచ్చినాయి నాకు పార్సల్స్ అనేటివి. సో నేను ఎప్పుడైనా కొంచెం ముందే ప్యాకేజ్ వేయించుకుంటాను అనమాట. బికాజ్ నాకు పాస్ట్లో కొన్ని ఎక్స్పీరియన్సెస్ అయినాయి, లాస్ట్ మూమెంట్లో ప్యాకేజ్ రాకపోవడము అట్లా. ఈ గమ్ కూడా అంతే, నేను నార్మల్గా ఇంటి దగ్గర మైకిల్ స్టోర్స్లో తీసుకొని అది దాంతో మొత్తం స్టిక్ చేశాను. సో ఈ ప్యాకేజ్ అంతా నాకు 15 to 17 kgs వచ్చిందనమాట. వాళ్ళే స్టిక్ చేసి కూడా పంపిస్తారు, కానీ ఏమన్నా ఈ షిప్పింగ్ ప్రాసెస్లో ఆ అక్రిలిక్ ప్లేట్స్ విరిగిపోతాయేమో అన్నట్టు మేము స్టిక్ చేసుకున్నాం. ఇప్పుడు మనము రిటర్న్ గిఫ్ట్స్ లో ఏమేమి ఉన్నాయి అండ్ ఇవి ఎక్కడి నుంచి తీసుకున్నామో దాని గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అయితే నేను మీ అందరికి ఇది ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. దానికన్నా ముందు అసలు ఈ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అంటే ఈ కలర్ థీమ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామో చెప్తా. సో జెండర్ రివీల్ అనగానే మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకునే కలర్స్ పింక్ ఇంకా బ్లూ కదా. పింక్ అంటే అమ్మాయి, బ్లూ అంటే అబ్బాయి కదా. సో ఇవన్నీ కూడా నేను క్లే అండ్ పేస్టల్స్ అనే పేజ్ లో నుంచి తెప్పించుకున్నాను. అన్ని కూడా ఇండియా నుంచే. సో ఇంటర్నేషనల్ ప్యాకేజ్ వచ్చిందనమాట. సో ఇదేంటనంటే మాకు ఇంకా జెండర్ తెలియదు కాబట్టి నేను కామన్ గా బ్లూ ఇంకా పింక్ పెట్టేసేయండి అని చెప్పిన. సో జెండర్ ఏంటంటే అందరికీ సర్ప్రైజ్ ఉండేలాగా మేము జెండర్ టెస్ట్ ది రిపోర్ట్స్ అవుతున్నాయో ఆ రిజల్ట్ డెకరేషన్ వాళ్ళకి ఇచ్చేసినాం అనమాట. సో ఫ్రెండ్స్ కి, మాకు, ఫ్యామిలీకి అందరికి సర్ప్రైజ్ ఉండబోతుంది రేపు. సో అందుకని నేను ఇంకా పింక్ బ్లూ కాంబినేషన్ లాగా ఇవన్నీ తెప్పించాను అనమాట. సో ఆల్మోస్ట్ మేము 50 members దాకా పిలిచాము. దాంట్లో 25 members కి నేను ఇవి ఇద్దాం అనుకున్నా, అంటే ఫ్యామిలీకి ఒకట్లాగా ఇద్దాం అనుకున్నాను అనమాట. సో పింక్ దానికేమో బ్లూ కలర్ ఫ్లవర్ బ్రోష్ ఉంది, బ్లూ దానికేమో పింక్ కలర్ది. యాక్చువల్లీ కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాను నేను ఇది పెట్టేటప్పుడు. సో బ్లూకి బ్లూవే పెట్టేసిన, కొన్ని పింక్కి పింకే పెట్టేసిన అనమాట. బట్ కొన్నిటికి మాత్రం డిఫరెన్స్ ఉన్నాయి అనమాట. సో ఇది ఓపెన్ చేసి చూపిస్తా దీంట్లో ఏమేమి పెట్టామో మేము ఎలా ఆలోచించి పెట్టామో చూపిస్తాను నేను మీ అందరికి. సో ఫస్ట్ అయితే కాదు, బ్లూకి బ్లూనే పెట్టాలనుకుంటా కదా. కాదు లేదు, బ్లూకి పింక్ అంటే కొంచెం మంచిగా ఉంటది కాబట్టి. సో బ్లూ ఇంకా పింక్ వాటిలో లోపల వచ్చేసి అన్ని సేమ్ ఉన్నాయి అనమాట. సో బయట నుంచి నెట్ క్లాత్ ఉంది అనమాట, హ్యాంపర్ లాగా. దానికి ఇట్లా మంచిగా మనకి ఫోల్డింగ్స్ ఇట్లా రావడానికి ఒక బ్యాండ్ పెట్టేశారు. సో ఆ బ్యాండ్ ఓపెన్ చేస్తే దీస్ ఆర్ ది ఐటమ్స్. సో ఇది వచ్చేసి మనకి హ్యాంపర్ అనమాట. సో ఇలా హ్యాండిల్స్ ఉన్నాయి మంచిగా. అండ్ ఇది వచ్చేసి వెల్వెట్ క్లాత్ ఉంది, లోపలంతా కూడా సాటిన్ తో క్లాత్ ఉంది. సో ఇది వచ్చేసి ఎట్లా ప్లాన్ చేశానంటే, నేను గర్ల్స్ కి ఇస్తాం కదా మనము, సో వాళ్ళంతా కూడా క్లాసెట్స్ లో పెట్టుకోవచ్చు. అంటే మన క్లిప్స్ కానీ, రబ్బర్ బ్యాండ్స్ కానీ, లేకపోతే స్కార్ఫ్స్ కానీ, అండ్ ఆల్సో కాస్మెటిక్స్ కూడా పెట్టుకోవచ్చు దీంట్లో. సో అట్లా అనుకుని ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. బట్ ఇచ్చినాక వాళ్ళు ఏదన్నా యూజ్ చేసుకోవచ్చు, దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. నా ఐడియా అయితే ఇది ఉండింది. సో దీని లోపల ఏమేమి ఉన్నాయంటే, సో దిస్ ఇస్ ద థ్యాంక్ యూ కార్డ్. సో థ్యాంక్ యూ, వి ఎంజాయ్డ్ ది పార్టీ అండ్ ది ప్రెజెంట్స్ టూ, బట్ అవర్ ఫేవరెట్ పార్ట్ వాస్ సీయింగ్ యూ. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ జెండర్ రివీల్ పార్టీ విత్ లవ్, సిరి పునీత్. ఒకటేమో బ్లూ పెట్టినాం, ఒకటేమో పింక్. చిన్న చిన్న పాదాలు క్యూట్ ఉన్నాయి కదా. సో 2 చిన్న చిన్న ప్లాస్టిక్ జార్స్ ఇవి. దీంట్లో డ్రై ఫ్రూట్స్ పెట్టినాము. ఒకటి వచ్చేసి కాలిఫోర్నియా ఆల్మండ్స్ అండ్ ఇంకోటి వచ్చేసి పెరి పెరి క్యాష్యూస్ అనమాట. సో ఇవి 2 బాక్సెస్ లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక మ్యాగ్నెట్ అనమాట, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. సో అన్ని కూడా మనకి బేబీ థీమ్ కాబట్టి చిన్న బేబీ అనమాట, ఇక్కడ పడుకొని ఉంది. సో పింక్ దాంట్లో పింక్ ఉంది, బ్లూ దాంట్లో బ్లూ ఉంది అనమాట కలర్. సో ఇంకా ఏదంటే అది అన్నట్టు. ఇక్కడ వీ హ్యావ్ ఎ మ్యాగ్నెట్, ఫ్రిడ్జ్ కి పెట్టుకోవచ్చు ఇది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక వ్యాక్స్ ఫ్రేగ్రెన్స్ సాచెట్ అనమాట. సో ఇది మనం క్లాజెట్స్ లో కానీ కబోర్డ్స్ లో కానీ పెట్టుకుంటే
మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంది ఈ ఫ్రేగ్రెన్స్ కూడా. సో ఇవన్నీ కూడా ఏమేమి దీంట్లో పెట్టాలి అని చెప్పి మేము ఇంకా ప్రసన్నగా డిసైడ్ చేసినాం అనమాట. సో అన్ని కూడా గూగుల్లో అట్లా వెతికి ఇంకా మేము కొన్ని క్రియేటివ్ గా ఆలోచించి ఇవన్నీ కూడా డిసైడ్ చేసినాం, ఫైనలైజ్ చేసినాము. అండ్ ఇంకొకటి ఏంటి, ఇది కూడా యాక్చువల్లీ బేబీకి సంబంధించిన పిక్చర్ ఉంది, దీనిపైన కూడా కార్ట్ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హోమ్ మేడ్ చాక్లెట్స్ ఉన్నాయి దీంట్లో, ఒక 2 చాక్లెట్స్. అండ్ ఆల్సో వీ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ కీ చైన్ విచ్ ఇస్ బేబీ ఫుడ్. ఇది కీ చైన్ లాగా అండ్ ఆల్సో ఇట్లా బాటిల్ ఓపెనర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో 2 ఉన్నాయి దీంట్లో. అన్ని కూడా బేబీ థీమ్ మీదనే ఉన్నాయి. అగైన్ ఆల్ దీస్ ఆర్ ఫ్రమ్ క్లే అండ్ పేస్టల్స్. సో మా ప్రతి ఈవెంట్ కి ఇట్లానే స్పెషల్ గా తను చేస్తారు. నేనైతే వీళ్ళ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు కూడా చెక్ చేయండి. అండ్ మీ స్పెషల్ ఈవెంట్స్ కూడా ఇట్లాంటి మంచి మంచి బ్యూటిఫుల్ క్రియేటివ్ హ్యాంపర్స్ ని మీరు ఒకవేళ రెడీ చేసుకోవాలి అనుకుంటే డెఫినెట్ గా కాంటాక్ట్ అవ్వచ్చు మీరు క్లే అండ్ పేస్టల్స్ వాళ్ళని. సో ఇవేంటంటే మనకి ఒక స్పెషల్ ఈవెంట్ కి ఇట్లాంటి స్పెషల్ ఐటమ్స్ మనం ఇచ్చామనుకోండి, అది ఎప్పటికీ మనకు గుర్తుంటది అండ్ ఆల్సో తీసుకున్న వాళ్ళకి కూడా బాగా గుర్తుండిపోతుంది అనమాట. అండ్ ఆల్సో అన్ని యూస్ఫుల్ ఐటమ్స్ ఇస్తే ఏంటంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అన్ని యూస్ఫుల్ ఇచ్చిన వాళ్ళు అన్ని యూజ్ చేసుకుంటారు అని చెప్పి. సో దిస్ ఇస్ ద మెయిన్ కాన్సెప్ట్ బిహైండ్ ఆల్ దీస్ హ్యాంపర్స్ అనమాట. సో యా దట్స్ ఇట్. మళ్ళీ ఈవెంట్ లో ఇవన్నీ ఎట్లా ఇస్తాము అండ్ ఈవెంట్ లో మేము ఎంత ఫన్ చేస్తామో కూడా మీరు నెక్స్ట్ వీడియోతో చూడొచ్చు. సో ఇప్పుడు ఈ వీడియోలో అయితే మా బేబీ జెండర్ రివీల్ ప్రిపరేషన్స్ మీరు అందరు చూసేసేయండి, ఓకేనా? హలో వాలీ. హాయ్ వాలీ. హాయ్ హాయ్ వాలీ. వాలీ నువ్వు బ్లూవా పింకా? బ్లూవా పింకా? Tell me, you have a new dress. ఏదో అంటున్నావు. సో మార్నింగే వాలీని తీసుకెళ్ళి గ్రూమింగ్ ఇచ్చాడనమాట. సో రేపు ఈవెంట్కి ఫ్రెష్ కనిపించాలని చెప్పేసి. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత రిటర్న్ గిఫ్ట్స్ది ప్యాకింగ్ చేసేసి మళ్ళీ నేను కూడా బయటికి వెళ్ళాను వాలీని పిక్ చేసుకోవడానికి. అండ్ ఇంకా నాకు కొన్ని డ్రెస్ ఆల్టరేషన్స్ ఉండినాయి అండ్ ఇంకొంచెం ఐబ్రోస్ తీయించుకోవాలని చెప్పి అలా కొన్ని పనులు ఉండే. సో అదే టైంలో వాలీకి మేము షాపింగ్ కూడా చేసాము. వాలీకి టీమ్ గర్ల్ అని చెప్పి పింక్ కలర్ స్వెటర్ లాగా ఒకటి సెలెక్ట్ చేసామన్నమాట, చాలా క్యూట్ ఉండే. అండ్ అమెజాన్లో టీమ్ గర్ల్ అని చెప్పి ఒక బ్యాండనా కూడా ఆర్డర్ చేశాను, అది రేపు వేస్తాం ఇంకా. సో నా అవుట్ఫిట్ ఫర్ అవర్ జెండర్ రివీల్, ఫర్ అవర్ బేబీస్ జెండర్ రివీల్ ఇదనమాట. సో నేను ఎట్లా దీన్ని అనుకున్నాను, ఎట్లా డిజైన్ చేయించుకున్నాను అంటే బ్లూ, పీచ్, అంటే బ్లూలో డిఫరెంట్ షేడ్స్, బ్లూ, లైట్ బ్లూ, పీచ్, లైట్ పీచ్, ఆరెంజ్, అంటే ఇట్లా కలర్ గ్రేడియంట్ లాగా చేసుకున్నాను అనమాట. అంటే ఈ పీచ్ అంటే పింక్ లాగా కూడా వస్తుంది కదా. సో నాకు బ్యాక్ డ్రాప్ వెనక డెకార్ వచ్చేసి బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ లో ఉంది. సో సేమ్ అయిపోతా మొత్తం బ్లూ అండ్ పింక్ పెట్టుకుంటే అని చెప్పి కొంచెం పీచ్ కలర్ మిక్స్ చేయించుకున్నాను అనమాట. సో అది నేను డిఫరెంట్ అని చెప్పి అట్లా ట్రై చేసిన. సో ఇట్ కేమ్ అవుట్ రియలీ గుడ్. నాకైతే అట్లా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించిందో ఈ అవుట్ఫిట్ కమెంట్ చేయండి, బాగుందా బాగాలేదా అని చెప్పి. సో ఈవెంట్ లో మంచిగా రెడీ అయిన తర్వాత బాగుంటది అని చెప్పి నా ఫీలింగ్ అనమాట. అండ్ ఆల్సో ఇంట్లో వాళ్ళందరూ కూడా అదే చెప్పిండ్రు. పునీత్కి అయితే బాగా నచ్చింది ఈ డ్రెస్, లేదు చాలా బాగుంది, డిఫరెంట్ ఉంది అని చెప్పి. అంటే రొటీన్ గా బ్లూ, పింక్, వైట్ అట్లా వేసుకోవడం కన్నా ఇది డిఫరెంట్ ఉంది అని చెప్పి అంటే ఇది చేయించుకున్నా అనమాట. అది మ్యాటర్ ఈ డ్రెస్ కి. సో ఇంటర్నేషనల్ షిప్పింగ్ కదా, మేము ప్యాకేజ్ వచ్చింది కదా. సో చాలా ఫోల్డ్స్ పడ్డాయి అనమాట. సో అందుకే నేను స్టీమ్ అయాన్ చేస్తున్నా దీన్ని, ఈ డ్రెస్ ని, సో దట్ రేపు నీట్ గా ఉంటది డ్రెస్ అని చెప్పేసి. అది మ్యాటర్. ఇది ఎక్కడ చేయించుకున్నా అంటే నేను ఎలిగెన్స్ బొటిక్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో ఒక పేజ్ అనమాట. నేను నా స్పెషల్ ఈవెంట్స్ కి అన్ని వాళ్ళ దగ్గర చేయించుకుంటా డ్రెస్సెస్. తన పేరు హేమ. సో ఇది తనే చేసింది నాకు. మొత్తం నేను పిక్చర్స్ పంపించి నాకు ఇట్లా కావాలి అని ఐడియా ఇస్తే ఎవ్రీథింగ్ షీ ఓన్లీ డిజైన్డ్ అండ్ షీ మేడ్ ఇట్ వెరీ ప్రిటీ. అండ్ అవన్నీ చూసుకుంటున్న ప్రాసెస్లో అమెజాన్వి కూడా వచ్చేసినాయి ప్యాకేజ్. సో అమెజాన్లో వాలీది టీమ్ గర్ల్ బ్యాండ్ అని ఒకటి ఆర్డర్ చేసాము, అది వచ్చింది. అండ్ దాంతోపాటు గేమ్స్ అనమాట. సో ఈవెంట్లో గెస్ట్స్ అందరితోని ఫ్రెండ్స్తోని గేమ్స్ ఆడిపించాలని చెప్పి అనుకున్నాము. సో టగ్ ఆఫ్ వార్ ప్లాన్ చేసాము, టీమ్ గర్ల్, టీమ్ బాయ్,
వాళ్ళ మధ్యలో టగ్ ఆఫ్ వార్ ఉంటుంది అని చెప్పి దానికోసం రోప్ ఆర్డర్ పెట్టాము. అండ్ ఆల్సో బేబీ బింగో అనమాట. సో ఇవన్నీ ఒక 50 to 60 కార్డ్స్ వరకు వచ్చినాయి. సో ఇది అందరికీ ఇచ్చి పెన్స్ ప్రొవైడ్ చేసి అందరితోని బేబీ బింగో ఆడిపిద్దామని చెప్పి అనుకున్నాము. సో ఇదొకటి. అండ్ ఆల్సో హూ గెస్ హూ మామీ ఆర్ డాడీ అని చెప్పి ఒక గేమ్. ఇది కూడా అంతే, పెన్ కావాలి దీనికి. సో దీంట్లో అన్ని క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. అది మామ్ అండ్ డాడ్కి క్వశ్చన్స్. సో ఫ్రెండ్స్ అందరూ మా క్యారెక్టర్స్ని బట్టి వాళ్ళు ఆన్సర్ చేయాలన్నమాట అవన్నీ. అండ్ దిస్ ఇస్ వన్ మోర్ గెస్ట్ బుక్. గెస్ట్స్ ఎవరైతే వచ్చారో అందరు కూడా ఆ చిన్న చిన్న కార్డ్బోర్డ్స్ ఉన్నాయి కదా, సో వాటిపైన నేమ్ ఆర్ సైన్ చేసి ఈ బేబీ గెస్ట్ బుక్ అంటే ఒక ఫ్రేమ్ లాగా వస్తుంది. సో దీంట్లో అవన్నీ డ్రాప్ చేయాలన్నమాట. అంటే ఇదేంటంటే మనకి తర్వాత ఫ్యూచర్లో ఎవరెవరు వచ్చారు మన బేబీ జెండర్ రివీల్ ఈవెంట్కి అని చెప్పి ఒక గుర్తుకి ఇవన్నీ పెట్టుకోవచ్చు. అండ్ ఫ్యూచర్లో బేబీ పెద్దగా అయిన తర్వాత కూడా వాళ్ళు కూడా లైక్ దే కెన్ ఆల్సో హ్యావ్ దాట్ ఇన్ దేర్ రూమ్ అనమాట. ఇట్లా నా జెండర్ రివీల్కి వీళ్ళందరూ వచ్చారు, దే ఆల్ వెల్కమ్డ్ మీ అని చెప్పేసి. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ గేమ్. ఇది వచ్చేసి డిజైన్ ద బిబ్ ఫర్ మీ అన్నట్టు, అంటే డిజైన్ ద బిబ్ ఫర్ బేబీ అన్నట్టు. సో బేబీకి మనం ఫుడ్ తినిపించేటప్పుడు బిబ్స్ వేస్తాం కదా కింద పడకుండా ఫుడ్. సో అవన్నీ ఒక 25 to 30 వచ్చినాయి దీంట్లో. అన్నీ కూడా ప్లెయిన్ వైట్ కలర్ కాటన్ ఫ్యాబ్రిక్తో వచ్చినాయి అనమాట. సో దానికి స్టెన్సిల్స్ వచ్చినాయి డిఫరెంట్ షేప్స్లో. అండ్ ఆల్సో స్కెచ్ పెన్స్ కూడా ఇచ్చారు. సో బిబ్స్ పైన మనం ఇప్పుడు డిజైన్ చేయాలన్నమాట. సో అదంతా ప్రతి ఒక్క గెస్ట్కి ఇచ్చేసి we'll ask them to design. అండ్ లాస్ట్ వన్ పిన్ ద పెసిఫైర్ ఆన్ ది బేబీ. సో ఇది మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు చాలా దగ్గర. ఈ కళ్ళకి మొత్తం ఇవన్నీ కళ్ళగంతలు కట్టుకొని బేబీ ఫోటో లైక్ ఆ ఫోటోని ఒక ఫ్రేమ్కి పెట్టి మనం కరెక్ట్గా బేబీ మౌత్ దగ్గర ఈ పెసిఫైయర్ని పెట్టాలన్నమాట చూడకుండా. అంటే గెస్ చేయాలి బేబీ మౌత్ ఎక్కడుంది అని చెప్పి. సో ఇవన్నీ కూడా ఒక 20 to 30 వచ్చినాయి. అన్నీ కూడా రీయూజబుల్ అనమాట. స్టిక్కర్స్ ఉన్నాయి, బట్ అవన్నీ మనం మళ్ళీ రీయూజ్ కూడా చేసుకోవచ్చు. సో అలాంటి ఒక గేమ్ కూడా తెప్పించాం. అండ్ మ్యూజిక్ సిస్టమ్ మేమేం పెట్టించుకోలేదు సపరేట్గా. జస్ట్ మేము ఒక సోనీది స్పీకర్ పునీత్ కొన్నాడనమాట. సో ఆ స్పీకర్ని అక్కడ పెడదాము ఈవెంట్లో, ఇదే చాలు మనకి సౌండ్ అని చెప్పి మేము ఇది కొన్నాము. సో దిస్ ఇస్ స్పీకర్. సో వీఆర్ ఆల్ సెట్. రేపటి ఈవెంట్కి గేమ్స్, స్పీకర్, డ్రెస్ అదంతా సెట్ అయిపోయింది. అండ్ ఫైనల్గా ఫ్రైడే రోజు ఈవినింగ్ పునీత్ షాపింగ్కి వచ్చామన్నమాట. సో ఇట్ వాజ్ లైక్ లాస్ట్ మూమెంట్లో షాపింగ్ చేశాడు పునీత్. అయితే ఫుల్ టెన్షన్ అయింది దొరకదో అని చెప్పి, బట్ ఫైనల్గా అయితే దొరికింది. సో పునీత్ ఎలాంటి టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ చూస్తుండే అని అంటే ఎయిదర్ పింక్ ఆర్ బ్లూ వేసుకోవాలి అని చెప్పి అనుకున్నాడు అనమాట షర్ట్స్. సో మేము ఏం థీమ్ అనుకున్నాం బేసికలీ అంటే గెస్ట్స్ అందరికీ కూడా పింక్ ఆర్ బ్లూ థీమ్ అనమాట అవుట్ఫిట్స్. సో టీమ్ గర్ల్ అనుకునే వాళ్ళు పింక్ వేసుకోవాలి, టీమ్ బాయ్ అని అనుకునే వాళ్ళు బ్లూ వేసుకోవాలని చెప్పినాము. అండ్ మేము నా డ్రెస్ మీరు చూసారు కదా, బ్లూ అండ్ పీచ్ కాంబినేషన్లో ఉంది. అండ్ పునీత్ వచ్చేసి పింక్ షర్ట్ వేసుకుంటే బ్లూ ప్యాంట్ వేసుకుందాము, సో 2 కలర్స్ సెట్ అయిపోతాయి కదా అని చెప్పి అట్లా అనుకున్నాడు. సో ఫైనల్గా చాలా షాప్స్ తిరిగిన తర్వాత ఒక దగ్గర ఫైనల్ చేసిండు. సో లకోస్ట్ అని చెప్పి ఒక బ్రాండ్ ఉందన్నమాట, దాంట్లో ఒక బ్యూటిఫుల్ పింక్ షర్ట్ దొరికింది. ఆల్సో బ్లూ కలర్ కూడా ఉంటుంది వాళ్ళ దగ్గర షర్ట్. సో ఏదో ఒకటి వేసుకుందామని చెప్పి తను అనుకున్నాడు, 2 కొన్నాడు. సో బ్లూ కలర్ షర్ట్ వేసుకుంటే పింక్ ప్యాంట్ వేసుకోలేదు కదా, అట్లా అని చెప్పి తను పింక్ షర్ట్ వేసుకొని బ్లూ ప్యాంట్ వేసుకుందాం, 2 కవర్ అవుతుంది. బాయ్ ఉంటే ప్యాంట్ బ్లూ ఉంటుంది కదా, గర్ల్ అయితే పింక్ షర్ట్ వేసుకున్నట్టు ఉంటుంది కదా అని చెప్పి అలా 2 కలర్స్ ఆలోచించి సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటనంటే మేము లాస్ట్ వీడియోలో చెప్పినాము ఇట్లా డెకరేషన్కి మేము ఇట్లా ఈవెంట్ వాళ్ళకి ఇచ్చేసాము అని చెప్పి. సో నేను మొత్తం ఈవెంట్ అంతా వాళ్ళకి ఆర్గనైజ్ చేయమని చెప్పి ఇచ్చేయలేదు. ఇట్ వాజ్ లైక్ ఓన్లీ డెకార్ పార్ట్ అనమాట. అది కూడా మొత్తం మేమే డిజైన్ చేసుకున్నాము. డెకార్ ఇలా ఉంటే బాగుంటుంది, అట్లా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. సో అవన్నీ డీటెయిల్స్ మేము ఎలాంటి డెకార్ చేయించుకున్నాము, నాకు ఎలాంటిది కావాల్సిండే, అండ్ జెండర్ రివీల్ ఎలా ప్లాన్ చేసాము అదంతా కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను నేను మీకు. అండ్ షాపింగ్ పార్ట్కి వచ్చేస్తే లాస్ట్లో నేను ఇంకా ఒక పెయిర్ ఆఫ్ చెప్పలు కొనుక్కున్నా. సో ఇవి చాలా సింపుల్, నార్మల్గా బయటికి వేసుకెళ్ళడానికి చెప్పులు నా దగ్గర లేకుండే, సో అవి కొనుక్కున్నా అంతే.
సో ఇప్పుడే ఇంటికి వచ్చేసాం. నేను చాలా టయర్డ్గా ఉన్నా, పొద్దున్న నుంచి తిరుగుతూనే ఉన్నాం అనమాట. అండ్ మోర్ ఓవర్ మా కజిన్స్ కూడా వచ్చారు. మా చిన్న మామ వాళ్ళ డాటర్ అండ్ మా పెద్ద మామ వాళ్ళ సన్ అనమాట. సో వాళ్ళిద్దరు వచ్చారు. వాళ్ళు ఇండియా నుంచి యుఎస్కి ఎప్పుడో వచ్చినారు, బట్ డాలస్ లో డిఫరెంట్ స్టేట్ లో ఉంటారు. బట్ ఇక్కడ జెండర్ రివీల్ కోసం 1 వీక్ ముందు నుంచే వాళ్ళు వచ్చారు. సో వాళ్ళు రావడంతో కొంచెం నాకు టైం పాస్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ వర్క్స్ కూడా కొంచెం డివైడ్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. దాంతో నాకు కూడా కొంచెం స్ట్రెస్ తగ్గుతుంది. బట్ మార్నింగ్ నుంచి ఏదో ఒక పని మీద వెళ్తూనే ఉన్నాము. అండ్ వర్కింగ్ డేస్ కాబట్టి పునీత్కి, సో ఎవ్రీడే ఆఫీస్కి వెళ్ళడం అండ్ కొంచెం టైట్ షెడ్యూల్ కూడా ఉందన్నమాట. వర్క్స్ పునీత్కి, ఇంకా మీటింగ్స్ అవన్నీ. సో ఇన్ని డేస్ పాసిబుల్ అవ్వలేదు పునీత్ షాపింగ్. అందుకే ఇంకా ఇవాళనే ఫ్రైడే లీవ్ పెట్టి, లైక్ సాటర్డే మా ఈవెంట్, రేపు ఈరోజు ఫ్రైడే, సో లీవ్ పెట్టి అన్ని పనులు ఇవాళ చేసుకున్నాం అనమాట. సో నాది ఐబ్రోస్ కానీ, లేకపోతే వాలీ షాపింగ్, వాలీ గ్రూమింగ్, పునీత్ షాపింగ్, ఇంకా కొన్ని ఏమంటారు రిటర్న్ గిఫ్ట్స్, అవన్నీ మీరు చూసారు కదా వీడియో. సో అవన్నీ పనులు ఇవాళనే జరిగినాయి. అండ్ కొంచెం నా డ్రెస్ ఆల్టరేషన్స్ ఉండినాయి, అవి కూడా అన్ని చేసేసుకొని ఫైనల్ గా ఇప్పుడు ఇంటికి వచ్చామన్నమాట. డిన్నర్ కూడా అయిపోయింది, బయటనే చేసి వచ్చినాము. సో ఈ వీడియో ఇక్కడితో నేను చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మా జెండర్ రివీల్ పార్టీ మేము ఎట్లా రెడీ అవుతున్నాము, ఈవెంట్ ఎక్కడ చేస్తున్నాము, డెకార్ ఎలా ఉండబోతుంది, అండ్ వాట్ ఈస్ ద జెండర్ ఆఫ్ ది బేబీ అనేది మీరు చూడొచ్చు. హోప్ యూ ఆల్ హావ్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. And don't forget to press the bell icon for more updates. Until then, take care. Bye-bye. So, thank you all for the support and love you all.